హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో ప్రోటోటైపింగ్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనము క్లాసిక్ వాటర్ ఫాల్ మోడల్ గురించి అండ్ అలాగే వీ షేప్డ్ మోడల్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్లాస్లో ప్రోటోటైపింగ్ మోడల్ అంటే ఏంటి అని చెప్పి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ప్రోటోటైపింగ్ మోడల్ అంటే డమ్మీ మోడల్. ఎలా అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ విని కస్టమర్ చెప్తాడుగా, నాకు ఈ అప్లికేషన్ కావాలి, ఇలాంటి వెబ్సైట్ కావాలి అని. సో కస్టమర్ యొక్క పాయింట్స్ని విని మొత్తం అప్లికేషన్ని డైరెక్ట్గా తయారు చేయకుండా ఒక డమ్మీ మోడల్ లాగా ఒక ప్రోటోటైప్ని తయారు చేస్తాము. ఒక ప్రోటోటైప్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనం తయారు చేసిన ప్రోటోటైప్ని కస్టమర్కి చూయించి లైక్ మెటీరియల్ ఆర్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ ఇలానైనా కావాల్సింది మీకు అని చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం హౌస్ బిల్డ్ చేయకుండా జస్ట్ హౌస్ యొక్క మోడల్ ఇలా కావాలా మీకు అని చెప్పి ఒక ప్రోటోటైప్ మోడల్ని బిల్డ్ చేసి చూపిస్తామన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ప్రోటోటైపింగ్ మోడల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, the prototyping model requires that before carrying out the development of actual software, a working prototype of the system should be built అని చెప్తున్నాం. అంటే మనం ఇక్కడ కస్టమర్కి కావాల్సిన డైరెక్ట్ యాక్చువల్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయకుండా ఫస్ట్ ఒక ప్రోటోటైప్ మోడల్ని బిల్డ్ చేసి కస్టమర్కి చూపిస్తామన్నమాట. ఒకవేళ ఆ డమ్మీ మోడల్, ఆ ప్రోటోటైప్ మోడల్ అనేది కస్టమర్కి నచ్చితే, అతను ఓకే అనుకుంటే, అప్పుడు మనం ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి యాక్చువల్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అతనికి నచ్చలేదు, ఏమైనా చేంజెస్ ఉన్నాయి అంటే కస్టమర్ యొక్క సజెషన్స్ని విని తర్వాత మనం మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ కొత్త ప్రోటోటైప్ మోడల్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అదే చెప్తున్నాం ఇక్కడ. ఏ ప్రోటోటైప్ ఈజ్ ఏ టాయ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సిస్టమ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ఏ ప్రోటోటైప్ మోడల్ ఈజ్ ఏ ప్రిలిమినరీ version of a product, design or idea used to test, refine and validate its functionality, usability and performance అని చెప్తున్నాం. అంటే మనం బిల్డ్ చేసిన ప్రోటోటైప్ మోడల్, డమ్మీ మోడల్ ఉంటుంది కదా, అది కస్టమర్కి చూపించి ఆ ప్రోడక్ట్ని, డిజైన్ని, మన అంటే లైక్ ఆ ఐడియాని కస్టమర్కి చూపించి లైక్ కస్టమర్ చేత వ్యాలిడేట్ చేసిన తర్వాతనే, ఆ ఫంక్షనాలిటీని వ్యాలిడేట్ చేసిన తర్వాతనే మనము యాక్చువల్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే ఇక్కడ చెప్తున్నాం ఇలా, ఏ ప్రోటోటైప్ మోడల్ ఈజ్ ఎ ప్రిలిమినరీ వర్షన్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, డిజైన్ ఆర్ ఐడియా యూజ్డ్ టు టెస్ట్, రిఫైన్ అండ్ వ్యాలిడేట్ ఇట్స్ ఫంక్షనాలిటీ, యూజబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అని. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ప్రోటోటైపింగ్ మోడల్ యొక్క డెఫినేషన్ అండ్ వర్క్ ఫ్లో అనేది ఈ రకంగా ఉంటుంది ప్రోటోటైపింగ్ మోడల్లో. సో ఇంకా మనకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఆ డయాగ్రామ్ చూస్తే మీకు ఇంకా కాన్సెప్ట్ అనేది ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, డయాగ్రామ్ ప్రోటోటైపింగ్ మోడల్. ఫస్ట్ ఏముంది? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఫస్ట్ ఏంటి? రిక్వైర్మెంట్స్ని అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసి క్విక్ డిసిషన్, ఒక డిసిషన్కి వచ్చి ఇక్కడ మనము బిల్డ్ ప్రోటోటైప్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఒక ప్రోటోటైప్ అంటే ఒక డమ్మీ మోడల్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. వన్స్ మనం ఒక డమ్మీ మోడల్ని బిల్డ్ చేసిన తర్వాత కస్టమర్ ఇవాల్యుయేషన్ అంటే కస్టమర్కి చూపిస్తామన్నమాట. ఆ డమ్మీ మోడల్ని చూపించి లైక్ మీకు కావాల్సింది ఇలానైనా వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావాల్సింది మీకు ఇలానైనా ఒకసారి చూసుకోండి అని చెప్పి వాళ్ళకి చూపించడం అనేది జరుగుతుంది. సో అప్పుడు కస్టమర్ ఇవాల్యుయేట్ చేసి ఒకవేళ ఈ డమ్మీ మోడల్, ఈ ప్రోటోటైప్ మోడల్ అనేది ఈ కస్టమర్కి నచ్చితే అప్పుడు నెక్స్ట్ ఏంటి? యాక్సెప్టెన్స్ పై కస్టమర్ యాక్సెప్టెన్స్ చేస్తే డైరెక్ట్గా డిజైన్, ఇంప్లిమెంటేషన్ అంటే కోడింగ్ ఫేస్లోకి వెళ్ళిపోతుంది. డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఆ తర్వాత టెస్టింగ్, మెయింటెనెన్స్. సో ఇవన్నీ కూడా ఫర్దర్గా జరుగుతాయి. ఒకవేళ లేదు, ఇక్కడే కస్టమర్కి ఈ మనం బిల్డ్ చేసిన డమ్మీ మోడల్ అనేది నచ్చలేదు అంటే ఇక్కడ కస్టమర్ యొక్క సజెషన్స్ని తీసుకొని మనం మళ్ళీ ఇక్కడ చూడండి, కస్టమర్ యొక్క సజెషన్స్, రిఫైన్ ఇన్ రిక్వైర్మెంట్ ఇన్కార్పొరేషన్ కస్టమర్ సజెషన్స్. సో కస్టమర్ యొక్క సజెషన్స్ని తీసుకొని మళ్ళీ ఒక డిసిషన్
మళ్ళీ ఇంకో క్విక్ డిసిషన్కి వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకా ఒక డమ్మీ మోడల్, ఒక ప్రోటోటైప్ మోడల్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ప్రోటోటైప్ మోడల్ యొక్క డయాగ్రామ్. ఈ రకంగా మనకి ప్రోటోటైపింగ్ మోడల్ అనేది వర్క్ అవుతుంది. సో దీంట్లో ప్రాసెస్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనకి ఈ ఫస్ట్ ప్రాసెస్ ఉంది కదా, ఈ ఫస్ట్ పార్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, క్విక్ డిసిషన్, బిల్డ్ ప్రోటోటైప్ అండ్ రిఫైన్మెంట్, రిక్వైర్మెంట్ ఇన్కార్పొరేషన్, కస్టమర్ సజెషన్. సో ఇదంతా కూడా ప్రోటోటైప్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా ఉంది కదా, యాక్సెప్టెన్స్ బై కస్టమర్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్. సో ఇదంతా కూడా ఇటరేటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ప్రోటోటైపింగ్ మోడల్ గురించి. సో నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ ప్రోటోటైప్ మోడల్. సో ప్రోటోటైప్ మోడల్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి మనకి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనలిస్ట్ అండ్ అలాగే క్విక్ డిసిషన్. ఫస్ట్ ఏంటి, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకొని క్విక్ డిసిషన్కి వస్తారు. తర్వాత ఒక డమ్మీ మోడల్, ఒక ప్రోటోటైప్ మోడల్ని బిల్డ్ చేస్తాము. అండ్ ఆ తర్వాత అసెస్మెంట్ ఆర్ యూజర్ ఇవాల్యుయేషన్, కస్టమర్ ఆర్ యూజర్ ఇవాల్యుయేషన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రోటోటైప్ రిఫైన్మెంట్ అండ్ ఫైనల్లీ ఇంజనీర్ ప్రోడక్ట్. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి కంప్లీట్ స్టెప్స్ ఇన్ ప్రోటోటైప్ మోడల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని అడ్వాంటేజెస్ అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం ప్రోటోటైపింగ్ మోడల్ గురించి. ఓకేనా. సో కస్టమర్కి అప్లికేషన్ పైన క్లారిటీ లేదు అంటే, లైక్ ఎలాంటి అప్లికేషన్ కావాలి ఏంటి అని క్లియర్గా తెలియకపోతే ఈ మోడల్ అనేది వేస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ ఫస్ట్ అడ్వాంటేజ్ చూడండి, రెడ్యూస్ ది రిస్క్ ఆఫ్ ఇన్కరెక్ట్ యూజర్ రిక్వైర్మెంట్. రెడ్యూస్ ది రిస్క్ ఆఫ్ ఇన్కరెక్ట్ యూజర్ రిక్వైర్మెంట్ అని చెప్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ అంటే యూజర్ రిక్వైర్మెంట్స్ని తీసుకొని మనం ఇక్కడ మోడల్ అనేది బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అందుకే ఇక్కడ అంటే కరెక్ట్గా యూజర్కి తగ్గట్టుగానే అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, గుడ్ వే రిక్వైర్మెంట్ ఆర్ చేంజింగ్ అన్కమిటెడ్. సో ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ కస్టమర్కి నెక్స్ట్ ఆ డమ్మీ మోడల్ అనేది నచ్చకపోతే మళ్ళీ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు కదా. సో దిస్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్, గుడ్ వేర్ రిక్వైర్మెంట్ ఆర్ చేంజింగ్ అన్కమిటెడ్. అంటే మోడల్ని, అప్లికేషన్ని చేంజ్ అనేది చేసుకోవచ్చు వాళ్ళు. నెక్స్ట్ ఏంటి, సపోర్ట్ ఎర్లీ ప్రోడక్ట్ మార్కెటింగ్. నెక్స్ట్ రెడ్యూస్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గించవచ్చు. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రోటోటైపింగ్ మోడల్ అని చెప్పచ్చు. అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మనకి. ఏంటి, డిఫికల్ట్ టు నో హౌ లాంగ్ ది ప్రాజెక్ట్ విల్ లాస్ట్. అంటే మనకి ప్రాసెస్ అనేది కొంచెం లాంగ్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి, ప్రోటోటైపింగ్ టూల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఈ ప్రోటోటైపింగ్కి వాడే టూల్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే మనం ఒక డమ్మీ మోడల్ని బిల్డ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మనకి కొన్ని ఎక్స్పెన్సివ్ టూల్స్ అనేవి అవసరం అవుతాయి. నెక్స్ట్ ఏంటి, స్పెషల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ రిక్వైర్డ్ టు బిల్డ్ ప్రోటోటైప్ అని చెప్తున్నాం. అంటే కొన్ని టెక్నిక్స్ కానీ స్పెషల్ టూల్స్ అనేవి మనకి అవసరం అవుతాయి. సో ఇవన్నీ కావాలి అంటే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే కొంచెం మనీ అనేవి ఎక్కువ కావాలి, కాస్ట్ అనేది హై ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. సో ప్రాసెస్ అనేది ఏంటి, లైక్ డమ్మీ మోడల్ని ఫస్ట్ బిల్డ్ చేయాలి, తర్వాత కస్టమర్కి చూపించాలి, కస్టమర్కి నచ్చితేనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త ప్రోటోటైప్ మోడల్ని బిల్డ్ చేయాలి. సో ఇదంతా కూడా ఏంటి అంటే టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో దీస్ ఆర్ ద సమ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్రోటోటైపింగ్ మోడల్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇంకో పాయింట్ వచ్చేసి ఈ ప్రోటోటైపింగ్ మోడల్ని మనము ఇంకోలా కూడా అనొచ్చు. ఏంటి అంటే థ్రోయింగ్ మోడల్. ఈ ప్రోటోటైప్ మోడల్ని మనం థ్రోయింగ్ మోడల్ అని కూడా అంటారు. ఎందుకు అనంటే బికాస్ కస్టమర్కి నచ్చకపోతే, ఇక్కడ మనము ఒక డమ్మీ మోడల్ని బిల్డ్ చేస్తున్నాము,
ప్రోటోటైప్ మోడల్ని బిల్డ్ చేసిన తర్వాత కస్టమర్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ కస్టమర్కి నచ్చకపోతే దాన్ని టో చేసి, అంటే దాన్ని వదిలేసి నెక్స్ట్ మళ్ళీ న్యూ మోడల్ని బిల్డ్ చేస్తున్నాం కదా, సో అందుకని దీన్ని డ్రాయింగ్ మోడల్ అని కూడా పిలవచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ప్రోటోటైప్ మోడల్ గురించి. సో ఏమేమి డిస్కస్ చేసాం ఈ క్లాస్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటోటైప్ మోడల్ అంటే ఏంటి, ఏం చెప్పాను? ప్రోటోటైపింగ్ మోడల్ అంటే డమ్మీ మోడల్. ఎలా అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ విని కస్టమర్ చెప్తాడుగా నాకు ఈ అప్లికేషన్ కావాలి, ఇలాంటి వెబ్సైట్ కావాలి అని. సో కస్టమర్ యొక్క పాయింట్స్ని విని మొత్తం అప్లికేషన్ని డైరెక్ట్గా తయారు చేయకుండా ఒక డమ్మీ మోడల్ లాగా ఒక ప్రోటోటైప్ని తయారు చేస్తాము. ఓకేనా. తర్వాత మనం తయారు చేసిన ప్రోటోటైప్ని, డమ్మీ మోడల్ని కస్టమర్కి చూపించి లైక్ మెటీరియల్ ఆర్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ ఇలానైనా మీకు కావాల్సింది అని చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం హౌస్ని బిల్డ్ చేయకుండా జస్ట్ హౌస్ యొక్క మోడలే మీకు ఇలా కావాలా అని లైక్ ప్రోటోటైప్ డమ్మీ మోడల్ అనేది చూపిస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కస్టమర్ బిల్డ్ చేసిన ప్రోటోటైప్ని, డమ్మీ మోడల్ని చూసి ఓకే ఇలా ఉండని అని చెప్తే అప్పుడు మనం డిజైనింగ్ ఫేజ్లోకి వచ్చి కోడింగ్ ఇంప్లిమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ డమ్మీ మోడల్ ఆర్ ప్రోటోటైప్ మోడల్ అనేది నచ్చలేదు అంటే ఏమైనా చేంజెస్ చేయాలి అని చెప్తే మళ్ళీ ఇంకా ఫస్ట్ నుంచి ఒక డమ్మీ మోడల్ని, కస్టమర్ యొక్క సజెషన్స్ని విని మళ్ళీ ఒక కొత్త డమ్మీ మోడల్, ఒక ప్రోటోటైప్ మోడల్ని బిల్డ్ చేసి చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ప్రోటోటైప్ మోడల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా స్టెప్స్: రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, క్విక్ డిసిషన్, బిల్డ్ ఎ ప్రోటోటైప్, యూజర్ ఎవాల్యుయేషన్, ప్రోటోటైప్ రిఫైన్మెంట్ అండ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్. సో మనకి దీంట్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకవేళ కస్టమర్కి అతనికి ఎలాంటి అప్లికేషన్ కావాలి, ఎలాంటి వెబ్సైట్ కావాలి అని చెప్పి క్లారిటీ లేదు అని అంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఈ మోడల్ అనేది వేస్ట్ అని చెప్పొచ్చు. అండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అంటే ఒకవేళ కస్టమర్కి తెలియకపోతే, ప్రాపర్ ఐడియా అనేది లేకపోతే మనమే ఒక డమ్మీ మోడల్ని బిల్డ్ చేసి చూపిస్తున్నాం కాబట్టి అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేసి కంప్లీట్ ప్రోటోటైప్ మోడల్ గురించి. అండ్ ఈ ప్రోటోటైప్ మోడల్ని మనం డ్రాయింగ్ మోడల్ అని కూడా అంటాము అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ప్రోటోటైప్ మోడల్ క్లాస్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.